వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడమే. కేసీఆర్ తో పాటు ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇవ్వనుంది సిట్. ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలయ్యాక ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. ఇదే అంశంపై ఇవాళ DNAలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని కూడా సిట్ నిర్ణయించింది కదా, ఎలా చూడొచ్చు? సో ఇది ఫోన్ ట్యాపింగ్ 2.0 వెర్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వెర్షన్ లో మొన్నటి వరకు 2 years గా దాదాపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీన రిజల్ట్ వస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 3rd రిజల్ట్ వచ్చింది. 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రిజల్ట్ వచ్చిన రోజు రాత్రే ప్రణీత్ రావు ఆ హార్డ్ డిస్క్ ఫైల్స్ అన్ని కూడా రిమూవ్ చేశారు. సో అది ఒక వారం రోజుల్లోనే గుర్తించారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు. కానీ విచారణ 2 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం, నో డౌట్. అన్ని పార్టీల నేతలు, పార్టీలకు అందించే వాళ్ళు, ఏమంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒకటి బీఆర్ఎస్ అప్పుడు చేసిన ఉద్దేశం ఏంటంటే ఏ ఎలక్షన్ జరిగినా, మునుగోడు జరిగినా, నాగార్జున సాగర్ జరిగినా, ఏది జరిగినా వాళ్ళ పైసలు పోవాలి, ఎదుటి పార్టీకి సంబంధించిన పైసల్ని పట్టుకోవడం. దుబ్బాక ఎలక్షన్ జరిగింది, రఘునందన్ రావు డబ్బులు పట్టుకున్నారు, వాళ్ళ పైసలు మాత్రం వాళ్ళు మంచారు. మునుగోడు ఎలక్షన్ జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుకున్నారు, మిగతా వాళ్ళ బీఆర్ఎస్ మాత్రం డైరెక్ట్ గా పోలీసు దానిలో భద్రతలో పనిచేశారు. నాగార్జున సాగర్ ఎలక్షన్ జరిగింది, జానారెడ్డి డబ్బులు పట్టుకున్నారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ జరిగింది, ఈటల రాజేందర్ డబ్బులు పట్టుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే పనిచేశారు. సేమ్ జనరల్ ఎలక్షన్ లో కూడా అదే విధంగా చేశారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి. సో మెయిన్ గా నిఘా పెట్టింది రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద, ఆపోజిషన్ వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టారన్నది వాస్తవం. అది ఎవరి ఆదేశాలకు అనుగుణంగా జరిగింది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో దాని గురించే ఇప్పుడు అంతా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అని చెప్పారు. ఇప్పుడు మనతో పాటు నందు గారు కూడా ఉన్నారు. సో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చింది ఆ సమాచారం అని చెప్తున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వాలు లేవా అంటే అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వము చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేయాలి? మావోయిస్టులో, లేకపోతే ఏమంటారు, సంఘ విద్రోహ శక్తులో చేయాలి. ఇక్కడ దాన్ని విచ్చలవిడితనంగా వాడేశారు. ఎవరు పడితే వాళ్ళు, ఎమ్మెల్యేలు తమ గిట్టని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసేసారు, మంత్రులు వాళ్ళ గిట్టని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన నిఘా పెట్టి చేసేసారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెగాసెస్ ద్వారా చేశారనుకుంటే ఇక్కడ వేలాది మంది చేశారు. అందరి మావోయిస్టులని పేరు రాసేశారు. మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడిని కూడా మహేష్ అని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసేశారు. పేరులో మావోయిస్ట్ అని కూడా తేల్చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ మీదే చాలా రోజులుగా జరుగుతుంది, 2 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు వెర్షన్ 2.0, ఎందుకంటే కొత్త సిట్ వేశారు. సజ్జనార్ నేతృత్వంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఇప్పుడు సరికొత్త సిట్ ఒకటి ఏర్పాటు చేసి, అందుకని నేను దీన్ని 2.0 అంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇక ముందు జరగబోయేది ఒకటి. ప్రభాకర్ రావు ని విచారణకు తీసుకోవడం, ఇప్పుడు కేసీఆర్ కు, తర్వాత హరీష్ రావుకు, కేటీఆర్ కు నోటీసులు ఇస్తారు అని ఒక లీక్ వదిలారు. అసెంబ్లీ సెషన్ తర్వాత జనవరి 3rd, 4th అసెంబ్లీ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ నోటీసులు ఇస్తారని చెప్తున్నారు. సో అందుకనే ఈ 2.0లో ఏం జరగబోతుంది, నిజంగానే ఏమైనా చర్యలు ఉంటాయా, లేదా దీన్ని ఒక ఆయుధంగా వినియోగించుకొని టీఆర్ఎస్ నేతలు ఎక్కువ మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ బయటకు తీస్తాం, ఫైలు ఎక్కువ మాట్లాడితే మెడ మీద కత్తి వేలాడే విధంగా వాళ్ళని భయానికి గురి చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ కేవలం తమని బెదిరించడానికే అంటే బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ విమర్శిస్తున్నారు. బెదిరించడానికి మరి ఇంకా చర్యలు ఏముంటావు? సో చర్యలు అంటే ఏం చేయాలి, మరి అరెస్ట్ చేయాలి, అంతే కదా. కాకపోతే అక్కడ ప్రభాకర్ రావు ఆదేశాల, లేకపోతే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నదే ముఖ్యం. ప్రభాకర్ రావు ఏమో పాత డీజీపీ మహేందర్ రెడ్డి, అంతకుముందున్న ఇంటెలిజెన్స్ IG వాళ్ళ పేర్లు చెప్తారు.
అది కేసీఆర్ ఆదేశాల, లేకపోతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, ఇట్లా రకరకాల పేర్లు చెప్తున్నారు. ఆ ఆదేశాలని ప్రూవ్ చేయగలిగితే ఉంటుంది. ఓవరాల్గా నోటి మాటలో చెప్పారంటే మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయలేం. సో అందుకనే ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, కానీ బీఆర్ఎస్ హయాంలో కొంత విచ్చలవిడితనంగా జరిగింది. విచ్చలవిడితనంగా నిజంగా జరిగింది. సొంత పార్టీ నేతల మీద కూడా నిఘా పెట్టారు, పార్టీ కుటుంబ సభ్యుల మీద. ఎస్. ఇప్పుడు ప్రభుత్వాల్లో జరగట్లేదా ఫోన్ ట్యాపింగ్ అంటే? జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాల్లో కూడా జరుగుతుంది. కానీ అంత విచ్చలవిడితనంగా జరిగితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ లో బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ చూసి నెక్స్ట్ ప్రభుత్వాలైనా జాగ్రత్త పడితే, ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారులు కూడా సాహసం చేయకూడదు. చెప్తారు, పొలిటికల్ బాసెస్ చాలా చెప్తారు, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ట్యాప్ చేస్తే ఇప్పుడు ప్రభాకర్ రావు గతి, భుజంగరావు గతి, వీళ్ళ గతిలాగా మిగతా వాళ్ళ గతి తయారవుతుంది. వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ మీతో చాలా పనులు చేయించుకుంటారు, కానీ బ్యూరోక్రాట్స్, ఐపీఎస్ ఆఫీసర్లు ఇది గుర్తుంచుకోవాలి. రేపు జైల్లో పడేది మీరు, పొలిటికల్ బాసెస్. ఎందుకంటే వాళ్ళ ఫైల్ ఎక్కడ ఉండదు కదా, ఓపెన్ గా సంతకాలు ఉండేవి మీ కదా, అదే ఆలోచించుకోవాలి. మాట్లాడదాం. మనతో పాటు ఈ విషయంలో మాట్లాడేందుకు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ ఉన్నారు, అదేవిధంగా నందు గారు మనతో పాటు ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్ అని అనుకోవచ్చు. సో ముందుగా నందు గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంది ఫోన్ ట్యాపింగ్ మీకు జరిగిందా? దానివల్లే ఆ ఎమ్మెల్యేల కొనుగోలు ఆ అంశం అంతా బయటకు వచ్చిందా? ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేశారంటారు? అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ లో చూసారు, వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎస్. మునుగోడు ఎలక్షన్స్ టైంలో మీకు జరిగినప్పుడు ఈ ఫామ్ హౌస్ కేసు అయింది కదా. అవును. ఈ ఫామ్ హౌస్ కేసు జరిగినప్పుడు నా ఫామ్ హౌస్ కేసు జరిగిన ఇమ్మీడియట్ గా వన్ డేనే అక్కడ నేను ఆ స్వామీజీలు మాట్లాడిన ఆడియోలు, నేను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మాట్లాడిన ఆడియోలు, ఈ ఆడియోలు అన్ని బయటకు వచ్చాయండి. సరే, బయటకు వచ్చినప్పుడు మరి సార్ సీఎం గారు, అప్పుడున్న సీఎం గారు మునుగోడు రిజల్ట్ వచ్చిన రోజు పెద్ద ఎత్తుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి 3వ తారీఖు రోజు ప్రగతి భవన్ లో పెద్ద ఎత్తుగా ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు, మీ మీడియా అందరి ముందు మరి అందరికి చెప్పాడు ఇట్లా ఆడియోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయని చెప్పి. నేను ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఒకటే క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియోలు వాళ్ళకి ఎట్లొచ్చాయి, మా వీడియోలు వాళ్ళకి ఎట్లొచ్చాయని చెప్పి అందరికి అడిగాం. మరి మీ ప్రెస్ కు తెలియదా అండి? మీ ప్రెస్ ఇంతమంది ఉన్నారు కదా, ఆ రోజు ప్రగతి భవన్ లో కూర్చున్నప్పుడు మరి ఈ ప్రెస్ వాళ్ళకి ఈ ఐడియా రాలేదా? అసలు మీకు ఈ ఆడియోలు నందకుమారి ఈ ఎమ్మెల్యేలు మాట్లాడేది అంటే మీరు ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తే ఇంటెలిజెన్స్ అప్పుడు ట్యాప్ చేయొచ్చు. అదే అడుగుతున్నా సార్, ఇంటెలిజెన్స్ ఇచ్చిందా, దాని లీగల్ పర్మిషన్ ఉందా? దాని పర్మిషన్ తీసుకోండి. మీకు మీడియాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా. ఎమ్మెల్యేలు కొనుగోలు చేశామా లేదా అన్నది సుప్రీంకోర్టులో ఉంది. ఆ కేసు గురించి మాట్లాడదాం అంటే దాని గురించి మాట్లాడదాం. ఈ నా ఫోన్ ట్యాపింగ్ చేశారా అన్నది వాళ్ళంతలో వాళ్ళే బయట పెట్టుకునే విషయం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిందే నా దగ్గర నా ఆడియో నుంచే బయటకు వచ్చిందండి. అప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి కూడా ప్రూఫ్స్ లేకుండా ఉండే. సో ఇక్కడ నా ఫోన్ ట్యాపింగ్ చేసి బయటకు వచ్చినప్పటి నుంచే ఈ మొత్తం ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? మీరేం పని చేశారని ఫోన్ ట్యాప్ చేశారంటారు? నేనేం పని చేయాలండి? ఎందుకు సస్పెక్ట్ అయ్యాడు? ఎంత రాష్ట్రంలో ఇంతమంది నేతలు ఉండగా నందు ఫోనే ఎందుకు ట్యాప్ చేశారు? ఎందుకంత ఏం హై ప్రొఫైల్ పనులు నందు చేశారు? హై ప్రొఫైల్ పనులు చేయలేదు సార్, హై ప్రొఫైల్ పనులు చూపించారు. ఓకే, అక్కడ హై ప్రొఫైల్ పనులు చేసింది ఏం లేదు. నాకున్న పరిచయాలతో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఇప్పుడు మీ దగ్గర అక్కడ కూర్చున్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. మీరు డెబిట్ అయిపోయిన తర్వాత బయట మాట్లాడతారా లేదా అందరితో? అవును అవును. మాట్లాడుతున్నప్పుడు ఒకరికొకరు పరిచయాలు ఉంటాయండి. పరిచయాలు ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. సో ఆ దాన్ని వేరే విధంగా చిత్రీకరించి నా యొక్క ఫోన్లు ట్యాప్ చేయకుంటే నేను ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, నేను ఇంకో మా ఇంట్లో మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడుతున్నా విషయము వీళ్ళకి ఎట్లా ఇస్తుందండి? సరే, అది ప్రభాకర్ రావు చేశారా? బీజేపీ అగ్రనేతలతో లేకపోతే వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ పసిగట్టింది. పసిగట్టిందండి. పసిగడితే అది వినేస్తారు. అగ్రనేతలే కూడా వింటారా? అంటే ఇన్నాళ్ళని చెప్పి అగ్రనేతలు విన్నారా? మీ ఫోన్ విన్నారా? అగ్రనేతలు నేను అడుగుతున్నా అండి. మరి
మొయినాబాద్ లో వచ్చిన పోనీ అట్లీస్ట్ భరత్ గారు మొయినాబాద్ లో వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదండి. వీడియోలు ఎట్టకి వచ్చాయి ఇంతవరకు ఇప్పుడు కూడా అడిగారండి ఎవరైనా ఆ వీడియోలు నా కేసులో ఉన్న ఎవిడెన్స్ అండి. డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళే చేసింది అంతే, ఇంకేముంది. ఎవరు ఇచ్చారు అడగండి. సైబరాబాద్ అప్పుడున్న వాళ్ళు కూడా అడగండి. అవును సార్, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ సైబరాబాద్ కమిషనర్ తెచ్చిచ్చారా, సీఎం గారికి ఇంటెలిజెన్స్ ఐటీ తెచ్చిచ్చారా, లేకుంటే డీజీ గారు తెచ్చిచ్చారా అనేది ఇప్పుడు కూడా అడగండి. ఎట్లొచ్చాయి అసలు ఆ ఎవిడెన్స్ ఆఫ్ ద ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్ కదండి. ఈ వీడియోలే కాకుండా ఆడియోలు కూడా క్రైమే కదా. ఆడియోలు వీడియో రెండు క్రైమే కదా. ఆడియో వీడియో క్రైమ్ గానీ మరి మీరు ఎమ్మెల్యేల కొనుగోలు తప్పు కదా. సరే నేను ఎమ్మెల్యే కొనుగోలు చేశారా లేదని మీరు నిర్ధారిస్తారా చెప్పండి. నిర్ధారిస్తారంటే చెప్పండి. మీరే ఇక్కడ జడ్జిమెంట్ చెప్పేసేద్దాం. జడ్జిమెంట్ వాళ్ళు ఆరోపణ చేసింది, నేను జడ్జిమెంట్ ఆరోపణలు ఉంటాయి సార్. నేను కూడా వాళ్ళు 35 మంది ఎమ్మెల్యేలు కొన్నా అని చెప్పి ఆరోపణ చేస్తా. అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేశారు కాబట్టి అడుగుతున్నా. అదే సార్, ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఎవిడెన్స్ ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు డిస్కషన్ ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ఆ ప్రెస్ మీట్ వచ్చిన ఆడియోలు ఎక్కడిది, వీడియోలు ఎక్కడిది అనేది ఈ రోజు ఉన్న డిస్కషన్. అక్కడ క్లియర్ కట్ లో తెలిసింది ఏంటంటే ట్యాపింగ్ జరిగింది అని చెప్పి తెలిసింది. అయినా కూడా నేను 3 సంవత్సరాల నుంచి మాట్లాడి అలసిపోయి వదిలేశాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో ఎవరు ఎక్కడున్నారో అలా అర్థం కావట్లేదు, ఎవరికి ఎక్కడ లింకులు అర్థం కావట్లేదు. లాస్ట్ గా నేను విక్టిమ్ అయ్యాను. నా ప్రాపర్టీని ధ్వంసం చేసేశారు. రాత్రి నా ప్రాపర్టీ మొత్తం ఆ సురేష్ బాబు అని వెంకటేష్ అనే వాళ్ళు రాత్రి కేసీఆర్ తో కూర్చొని నా ప్రాపర్టీని ధ్వంసం చేశారు, నన్ను నష్టం చేశారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను డిఫేమ్ చేశారు. ఇంత జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్పందించలేదు. డెక్కన్ కిచెన్ ఎంత వర్త్ ప్రాపర్టీ యాక్చువల్లీ 25 కోట్లు పెట్టానండి. నేను 25 కోట్లు పెట్టి పెట్టాను. ఓకే, ఈ రోజు కూడా ఈ ఇష్యూ జరిగేంత వరకు మీ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఇష్యూ జరిగిన తర్వాత నా హ్యాండ్ ఓవర్ ఉండే సార్. నన్ను అప్రూవర్ గా మారమని ప్రెషర్ వేస్తే నేను మారకుంటే అది చేసిన చర్య అది. ఆ చర్యలో ఈ సురేష్ బాబు వెంకటేష్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందారు. అక్కడ మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా వచ్చింది ఏముండదు కదా. ఏంటంటే నన్ను భయాందోళన చేయాలి, నా మీద కేసులు పెట్టాలి, నా వైఫ్ మీద SC/ST కేసు పెట్టారండి, నా మీద డ్రగ్స్ కేసు పెట్టారు, పీడీ యాక్ట్ పెడదామని వెళ్ళారు. అంటే మీ మాట వినకుంటే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? మిమ్మల్ని అప్రూవర్ గా మారమని, ఆ కేసులో అప్రూవర్ గా మారమని బలవంతం చేశారు. అవునండి, అప్రూవర్ గా మారినందుకు మారితే కనుక అక్కడ మారితే బిఎల్ సంతోష్ వాళ్ళను అప్పుడు బుక్ చేద్దామని అంతేనా? దానిలో అంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది కదండి. బిఎల్ సంతోష్ బుక్ చేస్తారా, అమిత్ షా బుక్ చేస్తారా, మోడీ గారిని బుక్ చేస్తారా అనేది వాళ్ళ ప్లాన్. అది సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధించిన ఫైటింగ్. దాంట్లో బలైపోయింది నేను కదా. బలైపోయిన ఆస్తులు పోయినాయి, నా వ్యాపారాలు పోయినాయి, మొత్తం అన్ని విధాలు నేను నష్టపోయాయి కదండి. నా మీద అక్రమైన కేసులు పెట్టారు. ఈ రోజు ప్రభాకర్ రావు గారు ఈ 3 సంవత్సరాల నుంచి అమెరికా పోయి హార్డ్ డిస్క్ ని దాబెట్టి దాని పాస్వర్డ్ చెప్పకుండా ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇంకా రోజు ఒక మీరు 2.1 అని చెప్తున్నారు, రేపు 3.1 వస్తుంది సిబిఐ. ఇది రేపు ఎల్లుండి 4.1 వస్తుంది. ఇక శిక్ష ఎప్పుడు వాళ్ళండి దొరకాలి? ఇప్పుడు ఎంత పెద్ద నేరం అండి ఇది. దీని ఇంకా ఎవరు మీరు అన్నట్టు ఒకటి. ఇప్పుడు సరే, నేను అనేది సురేష్ బాబుకు లేదా వెంకటేష్ కు డెక్కన్ కిచెన్ మీ వివాదం అంతకుముందు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ? అది 5 సంవత్సరాలుగా నడుస్తుందండి. 5 సంవత్సరాలు నడుస్తుంది. అంటే వాళ్ళని క్లెయిమ్ చేశారా? అప్పటి వరకు కోర్టులో ఏమైనా వాళ్ళు కేసు వేసారా? లేదండి, అన్ని కోర్టు ఆర్డర్లు నాకే ఉన్నాయి. ఈ రోజు కూడా అన్ని కోర్టు ఆర్డర్లు నాకే ఉన్నాయండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అగ్రిమెంట్ హోల్డర్ని, లీజ్ హోల్డర్ని, దాని పిల్లలు వ్యాపారం చేసుకుంటున్నాను. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను, ఒక ప్రాపర్టీ నేను దాన్ని రిలీజ్ కడుతున్నాను వెంకటేష్ గారిది. అది దీనికి సంబంధం ఏముందండి? ఈ మాట ఇంటారేమో పర్లేదు, మాట లేకుంటే ఆస్తులు ధ్వంసం చేస్తారు, అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారంటే ఎట్లయితుందండి? ఇప్పుడు మాకు ఎవరు అంటే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవని చెప్పి మరి ఆ గవర్నమెంట్ పోయింది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా. ఈ గవర్నమెంట్ అవునండి, ఈ గవర్నమెంట్ కి సిద్ధశుద్ధి ఉంటే ఇంతవరకు పిలుచుకొని ఒక్కరోజైనా నన్నుతో మాట్లాడారా? ఏంటి బాబు మరి నీ దాంట్లో ఎవిడెన్స్ చేస్తున్నాయి, నీ కేసులో ఏం జరిగింది? ఈ సురేష్ బాబు వెంకటేష్ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిశారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏం సంకేతాలు వెళ్తాయండి? అప్పుడున్న కేటీఆర్ కేసీఆర్ ఈ వీళ్ళకి సురేష్ బాబు వెంకటేష్ అనే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న సీఎం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న సంకేతాలు వెళ్తాయి కదండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేనట్టుగా వాళ్ళు ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో అసలు సంబంధం లేదు, టీఆర్ఎస్ వాళ్ళేమో కొట్టారు, వీళ్ళేమో పట్టారు. నేను ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? టోటల్ గా ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టపోయింది లేదండి. అయినా కూడా నేను దేవుడు నమ్ముకున్నా, దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు ఇది వస్తుందని తెలుసు. ఇంకా దీని ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు పిలవలేదా సిట్?
సిట్టు నన్ను ఒక్క రోజు నాకు ఏసీపీ గారు ఇక్కడ కలిశారండి, వెంకటగిరి గారు హైకోర్టులో కలిశారు. సార్ మీరు రావాలి, మీ యొక్క వాంగ్మూలం తీసుకోవాలన్నారు. తర్వాత నేను ఒకసారి ఎక్కడో వేరే దాని మీద నేను వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో నా కంప్లైంట్ మీద వెళ్ళాను. ఏమైంది సార్ అంటే, లేదు సార్ అసలు మీ ఫోన్ ట్యాపింగ్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓహో అది ఇది అంటే నేను అనుకున్నా ఇది ఇంకేమో వస్తుందండి దీంట్లో, ఇది ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగే కాలేదన్నారా? కాలేదంట, నా ఫోన్ ట్యాపింగ్ కాలేదంట. నా ఫోన్ ట్యాపింగ్ అయిన ఫోన్లలో ఏకైక సాక్ష్యం ఉన్న ఫోన్ నాదేనండి. నాదే ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నాకు అర్థమైపోయింది. ఇక ఇది కథ ఖర్చుకి మనం ఇంటికి అని చెప్పి నేను కూడా వదిలేశానండి. ఓకే ఓకే. హలో భరత్ గారు, ఒక విషయం ఇప్పుడు నందు గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది కరెక్ట్, అది బయటపెట్టింది కరెక్ట్, దాన్ని న్యాయస్థానం నిలబెట్టేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు పోతలేదు అనేది అది చెప్పారు. అంటే రెండు ప్రభుత్వాలు కూడా పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి తప్ప వాస్తవాలు బయటికి తీసి నేరస్తులను శిక్షించే పరిస్థితి లేదు అని ఇప్పుడు నందు గారు చెప్పిన సారాంశం ఒక ముక్కలో చెప్పాలంటే. వారు బాధితులు. ఇంకొకటి రెండోది, నందు గారుని బలవంతంగా వాళ్ళు సాక్ష్యం చెప్పాలన్నారంటే, ఆయన 35 మందినో 40 మందినో మరి ఎమ్మెల్యేలు అనుకుంటే ఏమైనా ప్రభుత్వం మారుతుందా? అంటే కొనేంత శక్తి ఉన్నది ప్రభుత్వం మారుతుందా? ఎన్నికల ముందు ఏ పిచ్చోడు కూడా ప్రభుత్వం అనుకుంటారా? అంటే ఇదంతా ఒకటి క్రియేషన్ చేసి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేసిన ఒక కుట్రలో భాగమే తప్ప ఇలా ఏం లేదు. అసలు ఆడ ప్రాక్టికల్ గా ఏమైనా జరిగేది ఉన్నది అంటే నిజంగా చేసిండన్న నమ్ముతాం. పోనీ చేసిన నమ్మేట్టు ఉండాలి కదా, దాన్ని చేసేందుకు అవకాశం లేదు. చేస్తే అంతమంది అంటే 60 మంది రావాలి, 60 మందో 55 మందో 57 మందో ఎంతో రావాలి. అది సాధ్యమయ్యే పనేనా? అంతమందిని చేసే అవకాశం ఉన్నది. అలాంటి దాంట్లో నందు గారిని అనవసరంగా బలి చేసిండ్రు. బలి చేసినందుకు ఇప్పుడు ఆయన వారు చెప్పేదాన్ని బట్టి నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఇప్పుడు ప్రభుత్వం అధికారులు అంటానంటే, నేను కూడా విచారణ పోయాను రాజేందర్ గారితో. వాళ్ళు మాకు ఆ ఆడియోలు వీడియోలు చూపించారు, ఆడియోలు వినిపించారు, వీడియోలు చూపించలే కానీ ఆడియోలు వినిపించారు. ఆడియోలలో వాళ్ళు ఎట్లెట్లా ట్యాప్ చేసిండ్రు, ఏమి చేసిండ్రు, ఏ టైంలో చేసిండ్రు అనేది మొత్తం ఇచ్చింది. ఇంకా ఎలక్షన్ టైంలో 2021 నాది అయింది. అది మాకు రాజేందర్ గారి మాది అందరు నేర్పించారు. కాబట్టి నేనేమంటాను, చట్టబద్ధంగా చేసే ఆ ఫోన్ ట్యాప్ ను చట్ట వ్యతిరేకంగా చేసే ఫోన్ ట్యాప్ చాలా తేడా ఉంటుంది. వీళ్ళు మొత్తం చేసింది చట్ట వ్యతిరేకంగా. ఈ చట్ట వ్యతిరేకంగా చేసిన దాన్ని ఇది ఆరోపించిన రేవంత్ రెడ్డి గారిని కూడా అయి ఉంటుందని అనుకుంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడిచినా కూడా అందరిని పిలుస్తున్నారు, అడుగుతున్నారు, కానీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, ముందుకు పోయింది ఏంటి అని మేము అడుగుతున్నాం. నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అరెస్ట్ చేస్తామని లీకేజ్ ఇస్తానరా నేను అడుగుతున్నా. పోనీ ఇట్లా ఇచ్చింది మీరు, రేపు కేసీఆర్ నోటీస్ చేయలేదు, మళ్ళీ అరెస్ట్ కాలేదు అనుకో, అప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అది కాదు కదా, పొలిటికల్ గా వాడుకుంటున్నారని నేను అంటున్నా. ఆ పొలిటికల్ గా వాడుకునే ఇబ్బంది పెట్టి నిజాలు బయటికి తీయండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అన్నట్టు భరత్ గారు, మేము చాలా సార్లు అడిగాం, చాలా మంది చెప్తున్నారు, పోలీస్ అధికారులు కూడా ఇంటైర్ చెప్తున్నారు, మీరంతా కూడా ఫేస్ టైం వాడండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని అర్థం. కాబట్టి ఇవి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా గవ్వే చేసుకుంటూ మళ్ళీ దాంతోనే ఇద్దరు గేమ్ ఆడుకుంటూ ఉంటే సామాన్యులు బలవుతున్నారు కదా. ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ సమస్యలలోకి వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన మీకు చెప్పాలా? మనం ఫోన్ ట్యాపింగ్ రోజు పోయిన రోజు సినిమా హీరోయిన్లను ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిన మాకు చెప్పారు వాళ్ళు పోలీస్ అధికారులు. ఏ సినిమా హీరోయిన్ ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసింది, ఏ విధంగా లేడీస్ హెరాస్మెంట్ చేసింది అని కూడా చెప్పింది. ఎవిడెన్స్ ఇప్పుడు బయట చేసింది పోలీస్ అధికారి. ఎందుకు మరి సినిమా హీరోలను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఒట్టిగా ఏదో లీకులు వదిలి బ్లేమ్ చేయడం తప్ప, ఇప్పుడు నిజంగా సినిమా హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేస్తే సినిమా హీరోయిన్ల విచారణ విలువచ్చు కదా. నేను ఒక విషయం చెప్పన్నా, వారు చెప్పిన ఆఫీసర్ చెప్పిన విషయం మీరు అడిగిందే మేము అడిగినాం. వారు ఏమన్నారు, సినిమా హీరోయిన్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ ఎవ్వరు పిలిచినా వస్తలేరు, మాకు వద్దు సార్, మీకు దండం పెడదామంటారు, వాళ్ళు భయపడుతున్నారు. మీరు పొలిటికల్ లీడర్ కాబట్టి పిలుస్తూ వచ్చారు. వాళ్ళు నోటీసులు చూపించమని, ఫలానా సినిమా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారని నోటీసులు మీడియాకి చెప్పినది, అలా చెప్పకుండా ఒట్టిగానే వాళ్ళ ఫోన్, సమంత ఫోన్ ట్యాప్ అయింది, ఈమె ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ ఫోన్ ట్యాప్ అయింది అని ఒట్టిగానే బురద చల్లడం కాకుండా ఆ సిట్ జారీ చేసిన నోటీసులు బయట పెట్టొచ్చు కదా. సార్ నేనేమంటున్నా, మీరు అన్నదే నేను అంటున్నా. ఇప్పుడు ఏమన్నా నాకు చెప్పింది మమ్మల్ని విచారణ అధికారి ఎవరైతే చూసినా ఆయన చెప్పిన విషయం చెప్తున్నా, నేను పోల్ చెప్తలేను, మీడియా నేనైతే ఒకటి నమ్ముతున్నా, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి, కాంట్రాక్టర్ల ట్యాప్ అయినాయి, లేకపోతే నందు గారి లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, కానీ సినిమా తారల ఫోన్లు ట్యాప్ అయినారు, విన్నారు,
ఇవైతే చేశారని నేనైతే అనుకోవట్లేదు. నా పర్సనల్ ఒకవేళ అయితే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి దాన్ని దాచప్పు, ఈ పార్టీకి ఎప్పుడో బయట పెట్టేస్తారు. ఒక్క విషయం అంటే ఎందుకంటే అందులో ఎవరెవరు తెలియదు కానీ ఫోన్ ట్యాప్ అయింది వాస్తవం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసింది వాస్తవం, వాళ్ళని ఇబ్బంది పెట్టింది వాస్తవం, అధికారులే చెప్పిండ్రు. కాకపోతే ఎందుకు బయట పెడుతుంది అంటే వాళ్ళు భయపడుతున్నారు, రావంటున్నారు అని వాళ్ళు చెప్పారు. మాకు చెప్పిన విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాకు చెప్పిన అధికారి కూడా వింటా ఉంటాడు. ఇది అబద్ధం కాదు నేను చెప్పేది. ఒక విషయం, నేను ఒక్కని లేను, నా ముందు 10 మంది ఉన్నారు, నాతో 10 మంది ఉన్నాం మేము. కాబట్టి ఈ రకంగా జరిగినాయి అని చెప్తున్నా. వాళ్ళు భయపడుతున్నారు, కాంట్రాక్టర్లు వస్తలేరు, లేకపోతే ఇంకే బిజినెస్ పర్సన్స్ వస్తలేరు, సెలబ్రిటీ వాళ్ళు వస్తలేరు పిలిస్తే అని చెప్పింది. ఈ విషయం మాకు భయపడుతున్నారు అని చెప్పారు. మాకెందుకు తలకాయ నొప్పి అని. కానీ వాళ్ళని ఎట్లా వాడుకున్నది, ఎట్లా ట్యాప్ చేసింది, ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది మొత్తం చెప్పారు వాళ్ళు. ఏం మాట్లాడాలి విజయ్ గారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం తీయాలని నేను చెప్తున్నా. ఈ ప్రభుత్వం అది వీళ్ళే సిట్ చేసిండ్రు. రేపు మీరు చెప్పింది కదా, ఈయనైతే సజ్జనార్ గారు హానెస్ట్ ఆఫీసరు, నాకు తెలిసినంత వరకు మన దగ్గర పనిచేసిన హానెస్ట్ ఆఫీసరు. చలో బయటికి తీయమనండి అవన్నీ సిట్ లో. మీరు ఏం తీయకపోతే ఇది రాజకీయాల కొరకు వేసిన సిట్టే అవుతుంది. తీయండి, 2 ఏళ్ళు అయిపోయింది. మీరు మీ ప్రభుత్వం 5 ఏళ్ల టర్మ్ అయిపోయే లోపు ఎంతవరకు దీన్ని, ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. టీఆర్ఎస్ ఫ్యామిలీలో కూడా వాళ్ళ కూతురు కూడా కామెంట్ చేసింది, నాది కూడా చేసిండ్రు, హరీష్ రావు చేసిండ్రు, నా చేసింది, కవిత గారే చెప్పిండ్రు. ఈ కవిత గారు చెప్పినాక ఇంకెవరు చెప్పాల్సిన అవసరం ఉన్నదండి. విజయ్ గారు? భరత్ గారు నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. విజయ్ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, శుభ సాయంత్రాలు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఎపిసోడ్లుగా ఒక వెబ్ సిరీస్ మాదిరిగా దీన్ని నడిపిస్తా ఉన్నాడు. మీరే అన్నారు 2.0 తీసుకొచ్చారు దీన్ని, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా వారు 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వార్తాపత్రికల్లో పతాక శీర్షికలు, టీవీలలో హెడ్లైన్స్, హెడ్డింగ్ల వార్తల కోసం వాళ్ళు నిరంతరం పరితపిస్తున్నటువంటి శ్రామికుడుగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ హామీ నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి 6 గ్యారంటీలు, 420 హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చి అడ్డదారుల అధికారంలోకి వచ్చి వారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనిటువంటి నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఎలాగైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తహతహలాడుతా ఉంది, ముందుకెళ్తా ఉంది. వారు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు 7వ గ్యారంటీ డైవర్షన్ పాలిటిక్స్ కి ఆ 7వ గ్యారంటీని జోడించినట్టు అర్థమవుతా ఉంది. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న వచ్చి మా పార్టీ రాష్ట్ర కమిటీ, ఎల్పీ, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం మీద ఎండగట్టాలి అని చెప్పేసి, ప్రజా పోరాటాలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే, కేసీఆర్ గారు ఒక రోజు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి గారు వెన్నులో వణుకు మొదలయ్యి రాత్రి 9:30 ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి గారు చిట్ చాట్, పత్రికా సోదరులతో చిట్ చాట్ చేసేటువంటి చరిత్ర నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. రాత్రి 9:30 టైంలో చీట్ చాట్ చేసి లీకులు ఇస్తా ఉంది. ఈ ప్రభుత్వము లీకుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లీకులతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. ఇవాళ మొత్తం ఏ యంత్రాంగం కూడా ఈ రోజు పని చేస్తలేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకోండి, మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఎపిసోడ్లు తీసుకొచ్చారు. తర్వాత విద్యుత్ కొనుగోలులో ఒక కమిషన్ వేస్తామని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని, ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడతా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. దయచేసి అలౌడ్ మీ. అదే విధంగా కాళేశ్వరం మీద కూడా కమిషన్ అని చెప్పేసి కమిషన్ వేశారు. తర్వాత విజిలెన్స్ అన్నారు, రకరకాలు అన్నారు. ఇవన్నీ ఏమీ తేల్చకుండా, ఇవన్నీ ఒక కంక్లూడ్ రాకుండా మళ్ళొక్కసారి సిబిఐకి విచారణకు కేంద్ర ప్రభుత్వం పంపించిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ ప్రభుత్వానికి ఏది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో, నిర్దిష్టమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్ళదు. నిజంగా
మా కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పటి వరకు సిట్టు విచారణ చేస్తా ఉంది. ఎందుకు సిట్టు నుంచి ఇప్పటి వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం లేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ప్రతిరోజు ఏం జరుగుతా ఉంది, ఎవరెవరిని విచారించారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయని ఇప్పటి వరకు అఫీషియల్ గా అధికారికంగా ఒక్కటంటే ఒకటి పత్రికా సోదరులకు గారి అఫీషియల్ గా చెప్పలేరు కదా. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు అఫీషియల్ గా చెప్తే ప్రాబ్లం. అప్పుడు కేసీఆర్ అఫీషియల్ గా చెప్పినప్పుడు ఇంకా దీన్ని ఎన్ని రోజులు చేస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని రోజులు కావాలి మీకు? ఇంకా సమయం అందుకనే నేను అంటా 2.0 అని. ఇది సార్ సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు గారికి రిలీఫ్ దొరుకుతా ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అడిగారు కదండి. నిజంగా మీరు తప్పులు చేయకపోతే, నిజంగా వాళ్ళు ఒకవేళ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ ట్యాప్ చేసినట్లయితే మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కదా సార్. ఇలా సార్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు టెలిఫోన్ ఇంటరప్ట్ చేసేటువంటి అధికారం సంక్రమించిందండి. ఎందుకు ఎక్కడెక్కడ సందర్భంలో భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు, రాష్ట్ర భద్రతకు, అదేవిధంగా విదేశీ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అదేవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించడం, నిరోధించడం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి నేరాలు చేశారా? 100% కదండి. 2014లో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ మేరకు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చాలని నోటుకు ఓటుతో కొనాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసి జైలుకి వెళ్లి చిప్పకుడు తినొచ్చి ఈ రోజు మా పార్టీ నాయకులను కూడా ఎలాగైనా నిన్ను జైలు పంపించారు, వీళ్ళని కూడా ఏదో ఒక అడ్డమైన కేసులు పెట్టి జైలు పంపాలని చెప్పేసి తహతహలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. గత 2 సంవత్సరాలుగా ఈ కమిషన్లు చూస్తున్నాం. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ పేరు అరెస్ట్, ఇంకా రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ కేటీఆర్ గారిని అని చెప్పేసి లీకులు ఇచ్చి ఏం తేల్చారండి మీరు? ఈ రోజు ఏమి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంటుక కూడా మీరు పీకలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి వెళ్ళకండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప ఈ రకమైనటువంటి ఒక పిచ్చి ప్రలాపాలు మీరు పాల్పడితే ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చూడండి సార్, ఇవాళ మీరు ఏ హామీ కూడా ఏదైనా సమస్య జటిలంగా వస్తుందంటే ఇక వారిని కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలా, ఫోన్ ట్యాపింగ్ చేయాలా. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారంట కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. నిజంగా నేను ఇచ్చేది ఉంటే ఏదో చెప్పు, నీ నోటు నుంచి వచ్చి చెప్పు, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పు, జీవో విడుదల చేయి, దమ్ముంటే రా అరెస్ట్ చేయి. అంతేగాని ఇదంతా డ్రామాలు పక్క పెట్టండి. మొదటగా మా నందకుమార్ గారు మాట్లాడారు, వారు నా ఫోన్ ట్యాప్ చేయలేదని ఇప్పుడు సిట్టు వాళ్ళు చెప్పిండ్రని ఆయనే అంటాడు. మళ్ళీ నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా ఎమ్మెల్యేలతో మాట్లాడిన భాషని ఏదైతే సంభాషణను బయట పెట్టినారంటాడు. నందకుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ 4 ఎమ్మెల్యేలతో మీకు సంభాషణ రాత్రులప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు? ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీకేం అవసరం వచ్చింది? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర, ఈ రాష్ట్ర భద్రతను అస్థిరపరిచే కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మీరు శిక్షకు అర్హులవుతారు. అంతే తప్ప మీరు తప్పు చేయలేదని, మీరు తప్పు చేయాలని ఇప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మీకు చెప్పిండ్రని మీరే అంటారు, నా ఫోన్ ట్యాప్ చేసిండ్రని మీరే అంటారు, అన్ని మీరే చెప్తారు, ప్రశ్న మీరే చెప్తున్నారు, జవాబు మీరే చెప్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారంగా నిజంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ట్యాప్ చేసేటువంటి అధికారం సంక్రమించింది. కాబట్టి ఒకవేళ ఒకవేళ చేయాలన్నా కూడా హోంశాఖ కార్యదర్శి గాని, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గారు, వీళ్ళందరి యొక్క కమిటీ నేతృత్వంలో ఈ కమిటీ ఇచ్చినటువంటి అప్రూవల్ మేరకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అంతే తప్ప ఎల్లాయనో మల్లాయనో ఎవరో వాళ్ళు కోరుకుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగే పరిస్థితి ఉండదు. నిజంగా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఆనాడున్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు రిటైర్ అయిన తర్వాత పిఎస్పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారండి. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శి కూడా ప్రమోషన్లు ఇచ్చారు. మీరు ఇంటెలిజెన్స్ గతంలో పనిచేసిన వాళ్ళకి శివధర్ రెడ్డి గారికి డీజీపీ పోస్ట్ ఇచ్చారు. గతంలో ఓటుకు నోటు కేసు దొరికినప్పుడు రేవంత్ రెడ్డి గారు దొరికినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండేది శివధర్ రెడ్డి గారే కదా. మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? అంతే మా పార్టీని ఏ రకంగా ఒక అస్థిరపరచాలా, బీఆర్ఎస్ పార్టీని ఒక నిర్వీర్యం చేయాలా, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక
గ్రామ పంచాయతీల్లో మా పార్టీకి వచ్చినటువంటి ఓట్లని సీట్లని చూసి తట్టుకోలేక అసహనంతో ఈ రోజు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దయచేసి మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ఎక్కువ రోజులు చేయలేరు. మీ హానీమూన్ టైం అయిపోయిందని చెప్పేసి మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గుండ బద్దలు కొట్టి చెప్పారు. కాబట్టి మీ హానీమూన్ పక్క పెట్టండి, మీరు డైవర్షన్లు పక్క పెట్టండి, హామీలు అమలు చేయండి, తెలంగాణ ప్రజల యొక్క రాష్ట్ర ప్రయోజనాలని కాపాడండి. నీ గురువు చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ వేయడం కోసం తెలంగాణ నీటి హక్కులని ఈరోజు మీరు కాల రాస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది 90 టీఎంసీలతో కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపుగా 6 అప్రూవల్స్ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లను తీసుకొచ్చింది. దాదాపుగా 90% పనులు పూర్తి చేసింది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 27,000 ఎకరాల భూమి సేకరించింది. దాదాపుగా అన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు పూర్తయినాయి. 1-2 కిలోమీటర్లు మీరు ఆ యొక్క ఏదైతే స్టోన్ వచ్చిందో ఆ స్టోన్ ని క్లియర్ చేసినట్లయితే ఈరోజు పాలమూరు ప్రజలకు నీళ్లు పుష్కలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను పాలమూరు బిడ్డని, నేను నల్లమల్ల బిడ్డని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే పాలమూరు జిల్లాకు ఈరోజు గుణపం గుద్దుతా ఉన్నాడు నీ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని కుట్రల నుంచి మీరు అరికట్టండి. అంతే తప్ప ఈ రకం కేసీఆర్ గారు రంగారెడ్డిలో ఒక సభ, నల్లగొండలో ఒక సభ, తెలంగాణ హక్కులకు ప్రయత్నం మేము చేస్తాము, దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మీరు వార్నింగ్ చరణ్ కౌశిక్ గారు ఇన్ని రోజులు సడన్ గా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టొద్దు, కేసీఆర్ బయటికి రావద్దనా? ఈ వికారాన్ని ఒక్క నిమిషం విజయ్ గారు మీరు చెప్పారు అంతే తప్ప ఏం సార్ ఇదంతా ఏం డ్రామా సార్ ఇది, ఏం డ్రామా సార్? కేసీఆర్ ప్రెస్ మీట్ భయపడ్డారా చరణ్ కౌశిక్ గారు? సార్ ఇప్పుడు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితే ఇన్ని రోజులు లేదు, సడన్ గా ప్రెస్ మీట్ పెట్టగానే నువ్వు బయటికి రావద్దని వార్నింగ్ అన్నట్ట? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. ఇట్లాంటిది జరుగుతుందనే కేసీఆర్ గారు ముందుగా బయటకు వచ్చాడు, ముందుగా గ్రహించిండు, కేసీఆర్ గారు గ్రహించిండు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఎవరు ఉండాలని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. ఇక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, అది తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో 2nd స్థానంలో ఉంటదా? భారతీయ జనతా పార్టీ అసలే నరేంద్ర మోడీ గారు రంగంలో దిగిరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు కరెక్ట్ వేలో పనిచేస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు రివ్యూ చేస్తా ఉన్నాడు. గ్రామీణ స్థాయిలో కూడా సర్పంచ్ భారతీయ జనతా పార్టీ అకౌంట్ ఓపెన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా 2వ స్థానంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడావిడి చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఆల్రెడీ మేము చర్చ చేయడానికి సిద్ధంగా రండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. రాడి అసెంబ్లీ కోసం ఒక రోజు కృష్ణా జలాల మీద, ఇంకొక రోజు గోదావరి జలాల మీద చర్చ చేద్దాం రండి. ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రానికి, ఎవరి హయాంలో అపెక్సి కమిటీ మీటింగ్లో ఏం జరిగిందో, ఒప్పందాలు ఏం జరిగినాయో, ఎవరి హయాంలో పట్టిసీమ కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు కావచ్చు, అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్నిటి మీద సుదీర్ఘ కాలం పాటు చర్చ చేద్దాం అంటే మరి వారు అసెంబ్లీకి అయితే రారట, కానీ సభలు మాత్రం పెట్టుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మరి అదేవిధంగా సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఎందుకంటే శాంటిటీ ఉండాలంటే అక్కడ చర్చ జరగాలి. చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు ఏమో చర్చకు రానని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతామని, ఖచ్చితంగా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల్లో ఖచ్చితంగా జరిగిన అన్యాయం మీద ఎవరి అన్యాయం జరిగిందని చాలా సరే. ఆ టాపిక్ వేరే. ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పుడు నందు అలిగేషన్స్ ఆయన చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏమైంది మరి? ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అంటున్నారట. మీరు బీఆర్ఎస్ కుమ్మక్కైనట్టుగా మాట్లాడుతున్నారు నందు గారు, అంతేనా? నందు గారు మీ ఆరోపణ అదే సార్. ఇప్పుడు నేను ఏమడుతున్నాను, బ్రదర్ టీఆర్ఎస్ నుంచి మాట్లాడు కదా, అసలు నేను ఏమడుతున్నా అంటే అసలు నా ఆడియోలు బయటికి ఎట్టొచ్చేది అడుగుతున్నాడు. ఎవరు తెచ్చి ఇచ్చారు? అఫీషియల్ గా చేశారా, అన్అఫీషియల్ గా చేశారా? అఫీషియల్ గా చేస్తే రిపోర్ట్స్ ఇవ్వండి, కోర్టుకు సబ్మిట్ చేయండి. అసలు అన్అఫీషియల్ చేస్తే ఎవరు చేశారు? అది ఎవరు చేస్తే కూడా మీరేనండి దాంట్లో. అలాగే నందు గారు దాంట్లో మాట్లాడిన ఆడియో మీదేనండి వాయిస్. అదే దాదాపు ఏదో తెలుసుకోవడానికి చెప్తున్నారండి. ఎమ్మెల్యేలతో మీరు బేరసారాలు మీకు ఏం అవసరం అండి చేయడానికి? అంటే మీకు ఒక ఎవరితో అయితే ఎమ్మెల్యేలతో మాట్లాడారు ఎమ్మెల్యే ఫోన్ రికార్డ్ చేసి వచ్చండి. ఎవరు ఎమ్మెల్యే చేశారా? చేసి ఉండొచ్చు కదా,
దేశం లేదంటే మీ ఫోన్లో ట్యాపింగ్ మీరే సార్ ఇప్పుడు ఈ ఫోన్లోనే రికార్డ్ చేసి మీరు ఎవరికైనా పంపించవచ్చు కదా. అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు చేసినది. మీ ఫోన్లోనే రికార్డ్ అయిన దాన్ని మీరే ఎవరికైనా పంపించవచ్చు కదా. మీ పత్రికా సోదరులకు పంపించవచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ మేము మాట్లాడతాం సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే కేసుల విషయంలో మీకు తెలుసు, అయేషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది. మీరు చూస్తా ఉన్నారు సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, సిబిఐ కేసు అది. మొన్న సిబిఐ సంబంధించిన ఫైనల్ అదేవిధంగా ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఒక కేసు 19 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల్లో సిట్టు విచారణ కొనసాగుతుంది. చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ పిలిచిరు, మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఎన్నికల సమయంలో దాదాపు ఒక్క రోజే 615 ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అందులో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. అదే కాకుండా చాలా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఫోన్ ట్యాప్ చేసిరు. వాళ్ళ భార్య కూడా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఎవరికైతే భూ అమ్మిరో ఆ వ్యక్తి నుంచి 13 కోట్ల ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఫోన్ ట్యాప్ చేసి వారి మీరు దయచేసి మధ్యలో విజయ్ గారు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు కంప్లీట్ మీరు తర్వాత మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. గంట సేపు కాకపోతే 2 గంటలు మాట్లాడుకోండి. మేము మాట్లాడుతున్నాం, దయచేసి రావద్దు. మేము రాలేదు, మీరు దయచేసి రావద్దు. అయితే సార్ 13 కోట్ల రూపాయల సమయం ఎలక్ట్రోల్ బాండ్లు ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి గారు భూమి అమ్మిరో ఆ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా రఘునందరావు గారు కావచ్చు, మహేష్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, కవిత గారి పిఏ కావచ్చు, కవిత గారి హస్బెండ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఆనాడు ఎవరైతే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే రోహిత్ రెడ్డి గారు కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, గువ్వాల బాలరాజు గారు, అదేవిధంగా వీళ్ళందరు కాదు రేఖా కాంతారావు గారు కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఒక్కరి ఫోన్లు కాదు, అందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి. ఎవరైతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి చేడు చేసే అవకాశం ఉందో, ఎవరైతే ప్రత్యర్థులు అనుకున్నారో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి విరోధులు అనిపించారో వాళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉంటే భారతదేశాన్ని రప్పించడం మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికి సంబంధించి లలిత్ మోడీ గారు కావచ్చు, నీరజ్ మోడీ గారు కావచ్చు, లేకపోతే విజయ్ మాల్యా గారు కావచ్చు, చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేని పనిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారిని అయితే హైదరాబాద్ తెలంగాణ తీసుకొచ్చిన మాట వాస్తవం. తర్వాత సుప్రీంకోర్టులో వారు పోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కరెక్ట్ వేలో అడ్వకేట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదన వినిపించింది కాబట్టి ఇప్పుడు వారు లొంగిపోయారు. అదేవిధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వారి మీద విచారణ జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ సజ్జనార్ నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఛేదించే ప్రయత్నం జరుగుతా ఉంది. నాడు ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి పెద్దలను సిట్ అధికారులు మళ్ళీ విచారించి వారి నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అందులో ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఐడి సెక్రటరీ రఘునందన్ కావచ్చు, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కావచ్చు, శాంతి కుమార్ గారు కావచ్చు, మాజీ ఇంటెలిజెన్స్ నవీన్ చంద్ ఆదేశాలు ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాస్తవంగానే ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ ఆదేశాలను అదే తుంగలోకి వాళ్ళే ట్యాపింగ్ పాల్పడరా, లేకపోతే అన్ని విషయాలు కూడా అదే తెలుసుకునే ప్రయత్నంలో మరొకసారి 210 భాగంగా సజ్జనార్ గారి నేతృత్వంలో మరొకసారి సిట్టు విచారణ చేపట్టబోతాం. కాబట్టి రెండో దఫా కస్టోడియన్ విచారణ ఆల్రెడీ జరుగుతా ఉంది ప్రభాకర్ రావు గారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవ విషయాలను కూడా అదేవిధంగా సిట్టు బయట పెడుతుంది. ఖచ్చితంగా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, ఆ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దాని రాజకీయ ప్రయోజనాలు కావచ్చు లేకపోతే వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సిట్టు ప్రకటించబోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ విచారణ సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు, పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి చాలా పారదర్శక విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో లేకపోతే పాములో కూర్చోనో వీళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదు. చాలా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో విచారణ జరుగుతా ఉన్నాయి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ విషయంలో ఆల్రెడీ సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళకి రిఫర్ చేశాం. అదే కాకుండా ఇప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించి సార్ డిఓపిటి అనుమతి రావాలి. అరవింద్ కుమార్ గారిని సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఖచ్చితంగా గవర్నర్ గారేమో కేటీఆర్ గారికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చారు విచారణకు. తర్వాత అరవింద్ కుమార్ గారి విషయంలో డిఓపిటి అనుమతి రాలేదు. దానికి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆ కమిటీ పనిచేస్తుంది కాబట్టి వారు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన తర్వాత కార్ రేసింగ్ వ్యవహారం కూడా అదేవిధంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, అది కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఎక్కడ కూడా మేము చట్టపరంగా మాత్రమే ముందుకు పోతా ఉన్నాం తప్ప చట్ట విరుద్ధంగా కానీ ఎవరికో రాజకీయంగా నష్టం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చట్టం తన పని దానం చేసుకునే ప్రయత్నంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య లోబడి మాత్రమే ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే లేట్ అవుతుండే, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అయేషా మీరా గారి కేసు 19 సంవత్సరాలు. అదే కాకుండా
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రథం దగ్ధమైంది. దాన్ని సిబిఐకి అప్పగిస్తే ఇప్పుడు అది గతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2012లో సిబిఐ కేసులో అరెస్ట్ అయింది. ఇప్పటివరకు మనకు తెలుసులే, దాదాపు ఇప్పుడు 2012 అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతా ఉంది. వారి మీద కనీసం ఇప్పటివరకు ఏ కేసులో కూడా శిక్ష పడని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సిబిఐ కావచ్చు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలే విచారణ సంబంధించి టైం తీసుకొని ముందుకు పోతారు. ఎందుకంటే నిర్దోషికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడదు కాబట్టి, దోషులకు శిక్ష పడాలి కానీ నిర్దోషికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడదు కాబట్టి దానిలో భాగంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు చాలా శరత్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. శరత్ గారు నాకుతో గతంలోనే జరిగారు. 6 నెలల క్రితం చర్చ వచ్చినప్పుడే సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు, ఫిట్ ఎనఫ్ కేసు, ఎందుకంటే చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ సిబిఐ మాత్రమే తేల్చగలదని గతంలో చెప్పారు. శరత్ గారు, ఇది నేను నా ఇంట్రొడక్షన్ రిమార్క్స్ లో ఫోన్ ట్యాపింగ్ 2.0 వెర్షన్ అని చెప్పాను. ఎందుకంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీస్లో అని చెప్తున్నారు. సో శరత్ గారు ఉన్నారా? శరత్ గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. యా చెప్పండి శరత్ గారు. ఎస్ నమస్కారం సార్. నమస్కారం. గతంలో మీరు సిబిఐకి ఇవ్వాలి అని అన్నారు, ఇప్పటికి కట్టుబడి ఉన్నారా? సార్ ఎప్పుడు కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే టు మీ అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి ఈ వ్యవహారాలంతా ఉత్తగా బ్లాక్ మెయిలింగ్ తప్ప ఆయన వల్ల ఏం జరగదు సార్. ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్. యాక్చువల్లీ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో కూడా ఆయన క్లారిటీ లేదు. అంత ప్రతిదీ బ్లాక్ మెయిలింగ్, ప్రతి దాన్ని ఒక చీప్ పొలిటికల్ దానికి వాడుకోవడం తప్ప ఇంత పెద్ద అంశం. ఇట్ వాజ్ అన్ ఇన్వేజన్ ఆన్ ది ప్రైవసీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇట్ వాజ్ సచ్ ఎ హారిబుల్ థింగ్, అసలు మోస్ట్ హీనియస్ అఫెన్స్. వ్యక్తుల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యవహారాలకు కూడా ఇంత చైల్డిష్ గా సీఎం బిహేవ్ చేస్తాడని మనం అనుకోలేదు సార్. యాక్చువల్లీ ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఇంచు కదిలిందా అంటే ఏది లేదు సార్. ఇది ఒక ధారావాహిక లాగా మధ్య ఒకసారి పైకి వస్తే ఒకసారి కిందికి పోతుంది. ఇదంతా ఎట్లా ఉంటుందంటే గాలిపటం కిందికి మీదికి గోతాలు తిన్నట్టుగా వ్యవహారాలు జరుగుతుంది తప్ప ఎక్కడ ఏం లేదు సార్. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, సీఎం యొక్క ఫెయిల్యూర్, ఈ గవర్నమెంటల్ ఫెయిల్యూరే మళ్ళా కేసీఆర్ కి ప్రాణం పోస్తుందేమో అని కొద్దిగా ఒక రకంగా కొంత ఫీలింగ్ కూడా ఉందన్నమాట. వీళ్ళ వ్యవహారాలు ఎక్కడ అబ్సల్యూట్ ఇప్పటి వరకు వీళ్ళు తెచ్చిన క్లారిటీ లేదు సార్. టెలిఫోన్ టాపింగ్ లో ఏదన్నా జరిగింది కాంక్రీట్ గా అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ఆ ప్రభాకర్ రావు వచ్చాడు పోయినాడు, ఆ ప్రభాకర్ రావు కేసుల్ని కూడా సరిగా వీళ్ళేం డీల్ చేయలేదు సుప్రీంకోర్టులో. అంత మామూలు వ్యవహారాలు జరిగినాయి. సరే చరణ్ కి కొద్దిగా కోపం వస్తుంది కావచ్చు, కానీ మనం ఏం చేస్తాం, ఆయన ఈ హాస్ టు బేర్ విత్ ది ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్. దట్స్ ఆల్. అంటే మీరు అన్నారు, ఇప్పుడు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? డెఫినెట్లీ జరిగింది సార్. ఫోన్ ట్యాప్ జరిగిందా ఏంది, అసలు అందరిది జరిగింది, మాది కూడా జరిగింది. ఈవెన్ దో మేము వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్ వెన్ వి డిఫర్డ్ విత్ దెమ్. జరిగితే శిక్ష పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి సార్, కానీ చిత్తశుద్ధి కావాలిగా సార్. ఈ ముఖ్యమంత్రి దేన్ని ఒక అంశాన్ని, ఫలానా అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు, హీ బ్రాట్ ఇట్ టు ఇట్స్ లాజికల్ కన్క్లూజన్ అనేది ఒక్కట్లేదు కదా సార్. ఇప్పుడు కాళేశ్వరం మీద అంతా రచ్చ చేసి లాస్ట్ కు కమిషన్ పెట్టి దాని మీద అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా దాన్ని లాస్ట్ కు సిబిఐకి ఇచ్చి ఆ కాళేశ్వరంలో మళ్ళా మేడిగడ్డకే పెట్టి అసలు ఏంటి సార్ ఎక్కడ? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో తప్పు చేసిన వాడికి శిక్ష పడితే కదా భవిష్యత్తులో ఎవడని తప్పు చేయకుండా ఉండేది. అట్లాంటి చర్యలే జరిగినప్పుడు అది ఎట్లా చెప్పండి? ఎంతమంది జీవితాలతో సార్, ఎంతమంది పొలిటీషియన్స్ యొక్క లైఫ్ తో ఆడుకున్నారు ఈ టెలిఫోన్ టాపింగ్ లో. ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సారీ అంటే ఒక్కొక్కసారి వి ఫీల్ వెరీ సారీ as to what is happening in the state of Telangana. 2 years of governance is a big zero సార్. ఏమి లేదు, ఎక్కడ ఏం జరిగింది, ఏ ఒక్క ప్రోగ్రామ్ మొదలెట్టింది లాజికల్ కన్క్లూజన్ కి తీసుకెళ్లేదని నా బాధ. ఓకే సార్, నమస్కారం. నందకుమార్ అండి. సార్ సార్ ఇప్పుడు మీ ప్రకారం ఇప్పుడు ఈ 2 years అయిపోయింది కదా, మా ఫామ్ హౌస్ కేసు కూడా తీయట్లేదు, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంది కదా, మీ ప్రకారం జరుగుతుందంటారా సార్? మీ ప్రకారం అంటే మీరు కోర్టులో అన్ని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాము. లాస్ట్ కి బలయ్యేది ఎవరు సార్? ఏదో ఒక ఆఫీసర్ బలైపోతారు తప్ప అల్టిమేట్ ఎక్కడ ఇప్పుడు నా హోటల్ ధ్వంసం చేసే విషయంలో జిహెచ్ఎంసీ ఆఫీసర్ కంటెంప్ట్ పడ్డదండి. లోకేష్ కుమార్ గారికి, అరవింద్ కుమార్ గారికి, అందరికి. ఆ చేయించింది ఎవరు అందరికి తెలుసు, కానీ కంటెంప్ట్ పడ్డది ఎవరికి?
ఆఫీసర్లో కంటిన్యూ పడదు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మాకు తప్పైంది సార్, మేము సండే రోజు ఇంట్లో కూర్చున్నాము, ఇట్లా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారు మాకు, నా హోటల్ ధ్వంసం చేసేయమని చెప్పి అన్నారు. కానీ వేర్ ఇస్ ఎవిడెన్స్ అండి? ఎవిడెన్స్ ఉంది ఎవరు? అల్టిమేట్ గా జిహెచ్ఎంసీ అధికారులు బలైపోయారు. జెడ్సీ అనుకోండి, కలెక్టర్ కమిషనర్ అనుకోండి, వాళ్ళు బలైపోయారు. సో వాళ్ళు వచ్చి కోర్టుకు వెళ్ళి అంటే ఇంత చదువు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ చేసుకొని ఎవరో ఈ వీళ్ళ మాట విని రేపు పొద్దున వాటర్ కంటెంట్ అయినప్పుడు వీళ్ళే కదా బాధ్యత సార్. అట్లే ఈ రోజు కూడా సేమ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అల్టిమేట్ గా ఆగేది ఇక్కడే సార్, ఆఫీసర్ దగ్గరనే అవుతారు తప్ప రాజకీయ నాయకులు వెళ్ళదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇక్కడ కూడా రిటర్న్ గా ఇక్కడ కూడా ఇవ్వరు, అన్ని ఓరల్ ఆదేశాలే ఉంటాయి. చేస్తారు సార్. మీరు నన్ను కలిసినప్పుడు కూడా మీకు ఏం చెప్పాను సార్? ఏం జరుగుతుందని చెప్పాను, ఇదే చెప్పాను. ఏం జరగదు సార్, అంతే అంతే. ఎప్పుడు చెప్పినా నేను మాట ఎప్పుడో ఫస్ట్ లో బిగినింగ్ లో కలిసినప్పుడు చెప్పిన ఏం జరగదు, పెంట జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చెయ్యడానికి కూడా చెప్పానా లేదా మీకు? ఇప్పుడు ఇక్కడ మీ ఉద్దేశంలో శరత్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారనుకుంటారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, పాలిటీషియన్స్ చేసినారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు అందరిని బలి చేసినారు, అందరి జీవితాలతో ఆడుకున్నారు. అది చాలా హీనియస్ క్రైమ్ సార్. ఒక్క విషయం సార్, ఇలా అంటే ఇప్పుడు శరత్ గారు చెప్పింది, నందు గారు చెప్పిన దాంట్లో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కేసీఆర్ గారి మీద వీళ్ళు ఏం మాట్లాడినా కూడా లీగల్ గా కేసీఆర్ గారు దొరకారు, అధికారుల వరకే పరిమితం అవుతుంది. కేసీఆర్ గారిని ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం అంటే నేను అనుకుంటున్నా మీరు మాట్లాడినది బట్టే శరత్ గారు. కాబట్టి రాజకీయంగా దీన్ని వాడుకొని వదిలిపెట్టడం తప్ప దీని నుంచి రిజల్ట్ రాదు. పొలిటికల్ బాసెస్ ప్రూవ్ చేయొచ్చా శరత్ గారు? పొలిటికల్ బాస్ ఎందుకు ప్రూవ్ చేసాం కదా సార్? ఎందుకు ప్రూవ్ చేసాం కదా సార్? ఇప్పుడు వాళ్ళ ఫైల్ నోటింగ్స్ ఏమి ఉండవు కదా, ఫైల్ నోటింగ్స్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక విషయం సార్, ఒక అఫీషియల్డమ్ లో ఒక ప్రోటోకాల్ లో ఒక సిస్టమ్ ఎట్లుంటుందంటే ది గవర్నెన్స్ ఇస్ రన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్. అవును. ఇప్పుడు ఏ ఆఫీసర్ కి ఏం అప్లికేషన్ ఉండే కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వేట కుక్కలాగా ప్రతిపక్షాల మీద ప్రత్యర్థుల మీద పడడానికి? సార్ ఇది మా పని కాదు, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ, నథింగ్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ రైటింగ్, సారీ వీ కెనాట్ ప్రొజెక్ట్ దెమ్ ఆల్ యాజ్ యాంటీ రేషల్స్ ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అనాల్సింది కదా. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ బుద్ధి లేని వాళ్ళందరూ ఎందుకు అట్లా చేసినారు అనేది ఏమైనా అర్థం ఉందా సార్? అంటే ఒక్కొక్కడు కోట్లు దండుకున్నారు తెలుసా మీకు ఈ ఆఫీసర్లలో కూడా. ఇప్పుడు ఈ రాధాకృష్ణమూర్తి కానీ, ఈ ప్రభాకర్ రావు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ, ఆ కులపోళ్ళందరూ మొత్తం రాష్ట్రాన్ని ఇట్లా దండుకోవడం అంటే దండుకున్నారు. ప్రభుత్వం పేరు మీద కొంత చేసినారు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వాళ్ళు వాడుకున్నారు. తర్వాత చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసేసి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు సంపాదించినారు సార్ వీళ్ళు. ఏదో మామూలుగా జరగలేదు ఈ వ్యవహారాలన్నీ. దీంట్లో అసలు యాక్చువల్లీ చిత్తశుద్ధితో కనుక ఒకవేళ గవర్నమెంట్ చేసి ఉంటే చాలా సెలబ్రిటీస్ వాడుకున్నారు, సెలబ్రిటీస్ కూడా వాడుకున్నారు అని అధికారులే చెప్తున్నారు. కరెక్ట్. చాలా రకరకాల అంటే సెలబ్రిటీస్, సరే అది మనం డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా ఏ సెలబ్రిటీ పోలీస్ అధికారులు చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు, సరే వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళని అడగాలి కదా. మరి భరత్ ఫర్ ఎ బెటర్ పార్ట్ ఆఫ్ ఇట్ నోటీస్ ఇచ్చారు, బండి సంజయ్కి ఇచ్చారు, ఆ సినిమా వాళ్ళకి ఇచ్చి నోటీస్ ఇచ్చి పిలిస్తే అప్పుడు రమ్మని ఇస్తే వాళ్ళు వస్తలేరు. కాంట్రాక్టర్లకు, బిజినెస్ పర్సన్స్ కు, వాళ్ళకి వాళ్ళు వస్తలేరు అని చెప్పారు సార్. ఇక్కడ ఒక విషయం ఒకటి చెప్పిన తర్వాత సరే నువ్వు ఇంటర్ఫేర్ గా. ఇప్పుడు ఐజీ ప్రభాకర్ రావు హెస్ రిటైర్డ్ అండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో హీ వాస్ కంటిన్యూడ్ యాజ్ ఐజీ ఇంటెలిజెన్స్. మేము బక్కా జడ్సన్ తో కేసు వేసేసి ఇంటెలిజెన్స్ వింగ్ కెనాట్ బి హెడెడ్ బై రిటైర్డ్ ఫెలో అని మేము ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయనని హీఈస్ రిప్లేస్డ్ బై అనిల్ కుమార్. ఆ తర్వాత ఇతన్ని ఓఎస్డీగా చేసినారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ మాటల్ని మిగతా పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకు వినదండి? ఎందుకు వినాల్సిన అవసరం ఉన్నది? ఆనాడు వాళ్ళు ఎదురు తిరిగేది ఉండే, నో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్, వీ వోంట్ డూ దట్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఇంటిగ్రిటీ ఆల్సో, వీ హావ్ టు సస్టైన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పద్దా? ఎవ్వడు ఒక్కడన్నా అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడ్డాళ్ళు లేరు. అంటే ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు బెండ్ దే హావ్ డిసైడెడ్ టు క్రాల్. ఎల్కే అడ్వాణి చెప్పినాడు కదా, అట్లా వీళ్ళు అంబాడినారు ప్రభుత్వం ముందడ వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఏ ఇష్యూలో కూడా సీరియస్నెస్ లేదు సార్. వాట్ ఐ ఫైండ్ ఈస్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ ఫ్లిప్యాంట్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ వాట్. ఒక అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కనీసం భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండడానికి గాను రాజకీయ ప్రత్యర్థులను ఇట్లా చెరబట్టకూడదు, ఇంత నీచాతి నీచంగా రాజకీయాలను వాడుకోకూడదు, ప్రత్యర్థులను దెబ్బకొట్టకూడదు, ప్రజాస్వామ్యం ఇంకొక రకంగా ఉండొచ్చు, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్ ఉండాలా అనే ఆలోచన చేయలేదు సార్. కేసీఆర్ కు టిఆర్ఎస్ కు ప్రత్యర్థులందరూ శత్రువులే. అది ఎట్లా సార్? అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనటువంటి అంశం. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు వేణుగోపాల్ గారితో నాకు చాలా విషయాలలో భేదాభిప్రాయాలు ఉంటాయి. వారు నన్ను కండెమ్ చేస్తారు, నేను వారిని కండెమ్ చేస్తాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఆర్ అవర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ విల్ డిప్లీట్. ఇవాళ ఇదేందండి ఇట్లా ఎట్లా తయారైందంటే కేసీఆర్ టర్మ్ లో ఎవడన్నా నీవు ప్రతిపక్ష నాయకుడితోనో లేకపోతే ఇతర వ్యక్తులతో మాట్లాడితే చాలు వారిని అనుమానించడం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా అంతకంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి ఆయన అప్పుడు. ఎస్, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నేను చెప్పినాను చాలా మందికి, నాకు ఫోన్ చేసే వాళ్ళు అందరికి చెప్పేవాడిని, వైడియో కాల్ మీ అన్నెసర్లీ యూ విల్ బి ట్యాప్డ్ మిస్టర్, అట్లా వద్దు అని చెప్పేవాళ్ళు. అంటే యాక్చువల్ ఏంటంటే మేము అప్పుడు శరత్ గారు ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఎప్పుడైతుందా మీ ఫోన్? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టయితే నాకు ఎక్కడ అంటే అట్లా తెలియలేదు. జనరల్ గా మీరు ఒక్కటైనా అనలేదు, ఇప్పుడు కూడా శరదన్న గతంలో ట్యాప్ అయినట్టు ఎట్లా తెలిసింది, ఇప్పుడు ఎట్లా తెలుస్తలేదన్నా? దానికి ఏమన్నా శాంటిటీ ఉన్నదన్నా? మీరు మాట్లాడేదానికి ఏదన్నా మీరు ఇంత అడ్వకేట్ కదా, మెసేజ్ మీరు అన్నారు ట్యాప్ అయితే లేదని మీరే అంటున్నారు. అన్న నేను ఇప్పుడు ట్యాప్ అవుతులేదని నేను అనలేదు, ఇప్పుడు ట్యాప్ అవుతులేదని నా ఫోన్ ట్యాప్ కాలేదన్నా తప్ప ఇప్పుడు ఫోన్లే ట్యాప్ కాలేదని నేను అనలేదు. మీరు అనవసరంగా మీ బీఆర్ఎస్ భావజాలం అంతా నా నోట్లో గతంలో ట్యాప్ అయింది నా ఫోన్ అని మీరు అన్నారు. 100% నేను సార్ మీకు తెలుసో తెలియదు విజయ్ కుమార్ గారు, నేను ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ అండ్ రెవెన్యూ ఉంటే విన్నారా. నాకు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ లో వాళ్ళు కూడా వాళ్ళందరితో నేను కలిసి పనిచేసాను. నాకు వ్యక్తిగతంగా నాకు అనుభవం ఉండేది. అన్ని విషయాలు మా వాళ్ళే మాకు చెప్తారు. మన ఇంటిగ్రిటీతో డిపార్ట్మెంట్ కి సేవ చేసినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా డిపార్ట్మెంటే తీసుకుంటది. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు నన్ను, ఎందుకంటే బికాస్ ది సర్వీస్ దట్ ఐ హావ్ డన్. నేనేం లంచాలు తినలేదు, లుచ్చా వ్యవహారాలు చేయలేదు, ఏ ఆస్తులు సంపాదించలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఐ కుడ్ మెయింటైన్ మై ఇంటిగ్రిటీ. అంతేందుకు నందకుమార్ గారికి తెలుసు కదా, సార్ నా దగ్గరికి వచ్చినాడు కదా, సార్ ఇట్లా ఉంది ఇది అంటే నేను మొదటే చెప్పినాను, నందకుమార్ గారు మీ డబ్బులు వృధా చేస్తారు, మిమ్మల్ని వాడుకుంటారు, ఆర్థికంగా మిమ్మల్ని బలహీనపరుస్తారు తప్ప మీకు ఏం ప్రయోజనం ఉండదు అని చాలా ఎప్పుడు ఫస్ట్ లో చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు మీరు అంటారు కదా సిబిఐలో కూడా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, మరి ఏం చేస్తారు మీరు? చరణ్ గారు సార్ దయచేసి మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పట్టింది 2 సంవత్సరాలకే కాంగ్రెస్ ఏదైనా రేవంత్ రెడ్డికి చెంచా కొట్టి వాస్తవాలు మాట్లాడండి. మేము డెమోక్రటిక్ వేలో ముందుకు పోతున్నాం, ఎవరికి చెంచా కొట్టాం మేము అట్లా ఏముండదు. మీరేమనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాను అనుకుంటే ఎట్లా? ఎక్కడ ఫోన్ జరిగిందని నేను అనలే కదా సార్. దయచేసి చెప్తాను, మీరు చెప్పండి. మీరు ఒక అడ్వకేట్ స్వయాన ఇప్పుడు హైకోర్టు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి సార్? మరి మీ హైకోర్టులో కేసులు పెండింగ్ లేకుండా ఉంటాయి. ఐఓసీ మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి సిబిఐ మీరు కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఏం చెప్తా ఉన్నా కరెక్టే, ఆ సమయం వచ్చి టెస్టింగ్ ఇస్తారు. ఎందుకెవరు మొన్న కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ ఇచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. మరి ఆధారాలు సబ్మిట్ చేస్తాం కదా, మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లా ఏదైతే కమిషన్ కి ఇచ్చిన ఏదైతే ఆధారాలు అన్ని కూడా సబ్మిట్ చేస్తాం, అయినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. డిఓపిటి అనుమతి కోరిన కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కుమార్ గారి మీద ఛార్జీ దాఖలు చేయడం కోసం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. అది ప్రధానమంత్రి నేతృత్వంలో ఏం చేయాలి? కేసు కూడా చరణ్ గారు ఓటు రేటు కేసు కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. కోర్టు ఓండి ఎవరు కేసు కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ప్రజాస్వామ్యం సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నారు. దాన్ని మేము ఒకటే చెప్తాను, చట్టాలు పేల్ చేసి ప్రశ్నించొద్దని చెప్తలేము. మేము ప్రభుత్వం పేల్చింది దాన్ని సిబిఐకి ఏమైనా అడుగుతా ఉన్నారు, దాని గురించి చేయండి. చరణ్ ఒక్క మాట ఐ గోట్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కాంగ్రెస్. కానీ నేనేమంటానంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు కొంత సంయమనంతో కొంత వాస్తవాలు ఎక్కడైతే మాట్లాడడం అవసరం లేదో, ఎక్కడ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడం సాధ్యం కాదు అక్కడ డిఫెండ్ చేయదు సార్. నా దృష్టి ఒక్క మాట చెప్పండి కేసీఆర్ సార్
కేసులు పెండింగ్ ఉన్నాయి. చరణ్ గారు ఆగండి, మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చాలా ఫైనాన్షియల్ స్కాండల్స్ జరిగినాయి. మీ సారే పోయి కోకాపేట భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సిబిఐ డైరెక్టర్ కలిసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలన్నాడు. ప్రభుత్వంలోకి రాగానే అవన్నీ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. రాజపుష్ప మిగతా విషయాలలో ఎన్నెన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడు మీకు తెలుసు. తర్వాత హెట్రో పార్సారథి గురించి ఏం మాట్లాడినాడో మీకు తెలుసు. ఇట్లా ఎంతమంది గురించి మాట్లాడినాడు, ఎవడి మీద ఒక్క స్టెప్ తీసుకున్నాడో చెప్పండి. ఒక్క స్టెప్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్. హెట్రోటాక్స్ పార్థసారథి గారికి కేసు కోర్టులోనే ఉన్నది. అది ఈ కోర్టులో పెండింగ్ ఉన్నది. అది కూడా కోర్టులో. మీరు మళ్ళా ఎందుకు రెన్యూ చేసినారు డబ్బులు? ఎవరి పైసలు తీసుకోండి సార్. మీరు దయచేసి కొట్టినే మీరు అడ్వకేట్ ఆ కోర్టులో పడ్డ అంశం ఒక్కసారి వెళ్ళిపోతుంది. అది ఆనాడే కేసు పడ్డది. 3.5 ఎకరాలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ నిర్ధారించిండు. చెప్పండి సార్. నేను ఒక పాయింట్ మాట్లాడితే వెళ్ళలేదు నాకు. చెప్పండి. నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు మా ఫామ్ హౌస్ కేసు సంబంధించింది ఏ గవర్నమెంట్ తీసుకోవాలి సార్? ఇప్పుడున్న గవర్నమెంట్. మా ఫామ్ హౌస్ అంటే కేసు, మా ఫామ్ హౌస్ అంటే కేసు, ఫామ్ హౌస్ కేసు అంటే మా ఫామ్ హౌస్ అంటే నాది కాదు ఫామ్ హౌస్. ఆయన నిందితుడిగా ఉన్న కేసు. సరే, ఎమ్మెల్యే పోస్టింగ్ కేసు అన్న. ఎమ్మెల్యే పోస్టింగ్ కేసు సంబంధించింది అప్పుడు సరే సిగ్నల్ బెంచ్ లో ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. తర్వాత డబుల్ బెంచ్ కి వెళ్ళింది. డబుల్ బెంచ్ లో సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కదండి. మరి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద వెళ్ళి సుప్రీంకోర్టులో ఎందుకు సిబిఐ అప్పుడైతే సరే అగరెస్ట్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడైతే మరి ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిబిఐకి ఇవ్వాలని కోరాలేదండి. అది తేల్చాలి కదా. ఎందుకంటే పెండింగ్ పెడతారు. మాకు పాస్పోర్ట్ లేకుండా సిట్ విచారణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిస్థితి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో సిబిఐ రిఫర్ చేస్తున్నది ట్యాపింగ్ కేసు కాదు, నేను అడుగుతున్నది ఫామ్ హౌస్ కేసు. సార్ ట్యాపింగ్ కేసులో భాగమే ఫామ్ హౌస్ కేసు. ట్యాపింగ్ ద్వారా అక్కడ కూర్చే ప్రయత్నం జరిగిందని చెప్పారు కదా మీరు. అందరూ చెప్పండి విజయ్ చెప్పండి. దండం పెట్టాలి ఆయన. ఢిల్లీలో రాము అవుతాడు, తెలంగాణకు వచ్చారు రెమో అవుతాడు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వము ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థలని జేబు సంస్థలుగా వాడుకున్నది. ఆ దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తా ఉన్నది. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, విజిలెన్స్ సిబిసి కావచ్చు, ఇలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా బీజేపీ పార్టీకి జేబు సంస్థలుగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టి సిబిఐ మీద, ఈడీ మీద, ఐటీ మీద, సిబిసి మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కొత్తగా సిఈసి మీద కూడా మాకు నమ్మకం లేదు అని ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతారు. మొన్న బహుశా తలకటోరి స్టేడియంలో ఎక్కడో ఢిల్లీలో పెద్ద రామ్లీల మైదానం, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక మైదానంలో పెద్ద ర్యాలీ చేశారు ఈ సంస్థలకు వ్యతిరేకంగా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ వ్యతిరేకించినటువంటి సిబిఐని తెలంగాణలోకి అలౌడ్ చేస్తుందంటే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి దండం పెట్టాలా, మొక్కాలా? వారి విధానం ఏందో ఫస్ట్ తేల్చమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల తరపు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, ఒక జాతి, ఒక విధానం అనేది ఉండాలి. ఆ విధానంతో వెళ్ళండి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో సిబిఐకి అలౌడ్ లేదు. తెలంగాణలో దారులు ఓపెన్ చేసిన రేవంత్ రెడ్డి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అదానిని వ్యతిరేకిస్తాడు, అంబానీని వ్యతిరేకిస్తాడు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే అదానికి దారులు ఓపెన్ చేస్తాడు. అదే అంబానీకి వంతార కోసం 3000 ఎకరాలని ఆ రోజు ఇక్కడ ఫార్మాసిటీలో భూమిని దండం పెట్టాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీకు ఒక విధానం అంటూ లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడచలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రెమో ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ రెండు వ్యక్తుల యొక్క ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలోని. ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఇది వాస్తవం కూడా. రాహుల్ గాంధీ గారి నెత్తిన టోపీ పెట్టి వెళ్లే రోజులు త్వరలో వస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి మీద ఒక విచారణ, ఒక కన్నేసి ఉంచండి. ఆయన ఎటువైపు అడుగులు ఉన్నాయో అర్థమైతలేదు. వారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా
కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీదే మొదటిగా విచారణ జరపాలా. నిజంగా సిబిఐ విచారణ జరపాలని తహతహలాడేది ఉంటే తన మీద తనే విచారణ కోరమని నిజంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు కేసులు ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ప్రయత్నం చేయకపోతే ఆయనే స్వయం అసెంబ్లీ పెట్టమనండి, అసెంబ్లీలో తీర్మానం చేయమండి, నా యొక్క ఓటుకు నోటు కేసు మీద కూడా విచారణ చేయండి, నేను యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటా, నేను కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా, కాబట్టి నా కేసు మీద కూడా సిబిఐ విచారణ చేయమని అడిగితే ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఈ రకంగా రెండు నాలుకల విధానం, రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు చెవుల సిద్ధాంతం వద్దు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేటువంటి ఒకే ఒక్క నాయకత్వం, అది సార్ ఎక్కడ కూడా సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇందులో వ్యాప్కో లాంటి సంస్థ కావచ్చు. విజయ్ గారు సరే, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ అడగండి సార్. రాష్ట్ర వీళ్ళందరూ కూడా కడిగిన ముత్యం లాగా వస్తారు, వీళ్ళు ఏమి పీకేది లేదు, వీళ్ళంతా డమ్మాచారం ఇదంతా హెడ్ లైన్ల కోసం పాకలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు హెడ్ లైన్ లో వార్తల కోసం పాకలాడుతున్నారు తప్ప ఈయన చేసేది ఏమీ లేదు. ఏ దమ్ముంటే మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టండి, మీరు దమ్ముంటే. చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఈ రోజు జనాలు ప్రజలు ఈ రోజు చీపురు కర్రలతో కొట్టిరు కాబట్టి అది అర్థమైపోయి రేవంత్ రెడ్డి గారు సంఘం ముడుచుకున్నాడు. ఇలా ముడుచుకొని ఏమేం చేస్తుండు, మంత్రుల మీద అసహనం వ్యక్తం చేస్తుండు. మీరు ఇంకా కొట్లాడాల్సి ఉండే, మీరు ఇంకా పోరాటం చేయాల్సి ఉండే, మనం ఎట్లయితే కష్టమని నివేదికలు వస్తా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చిండు. నిన్నటి దాకా ఓ లెక్క అయింది, రేపటి నుంచి ఇంకో లెక్క అని చెప్పిండు కదా. ఇక మీకు సినిమా 70mm సినిమా చూపిస్తుంది మీకు, మీ ప్రభుత్వానికి 70mm సినిమా చూపిస్తుంది. రేవంత్ వణుకులో పెన్నులో వణుకు మొదలైంది ఆల్రెడీ. మంత్రులు ఊర కుక్కల్లాగా 8 మంది మంత్రులు వచ్చి రెస్పాండ్ అవుతారా? అబద్ధాలు మాట్లాడతారా? ఏంటండి ఇదంతా? ఇప్పుడు ఏంటండి ఇదంతా? ఇది ఊర కుక్కలు అబద్ధాలు మాట్లాడుతారు. ఒక్కడికైనా ఇప్పుడు కేబినెట్ లో ఒక్క మంత్రికైనా ఒక్క సన్నాసికైనా సబ్జెక్ట్ ఉందా? చెప్పు అంటారు కదా. అన్నిటి మీద ఆగండి చేసిన పాపాలను మీరే చేసి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా సమాధానం? టాపిక్ పాలమూరు రంగారెడ్డి గారు, టాపిక్ ఫోన్ ట్యాపింగ్ నందు గారు అంశమే పక్కన ఈ ప్రభుత్వం నందు గారు ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, నన్ను ఎంక్వైరీ చేయట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఒక్క నిమిషం విజయ్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం నందు గారు ఇప్పుడు మిమ్మల్ని మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మీకు అనుమానం ఉంది, కానీ ఇంతవరకు పోలీసులు మిమ్మల్ని విచారించలేదు. మరి మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు కదా, నన్ను విచారించలేదు ఫోన్ ట్యాపింగ్ లో, నా ఫోన్ ట్యాప్ చేశారని అనొచ్చు కదా. ఓకే సార్, నేను అక్కడ ఏం అప్రూవల్ గా మారలేదని చెప్పి నన్ను మొత్తం ధ్వంసం చేసి ఆ రాధాకిషన్ రావు అనే వ్యక్తి అందరు నా ఫ్రెండ్స్ తీసుకెళ్లి 30 కేసులు పెట్టించి పీడియాక్ట్ పెడదామని చెప్పి పీడియాక్ట్ ఏం ధ్వంసం చేసిరన్నా? నా హోటల్ ధ్వంసం చేసి డక్కన్ కిచెన్ హోటల్ మొత్తం లీగల్ లేకుండా లీగల్ ఇప్పుడు ఈయన కూడా కోర్టు ఆర్డర్ ఉందన్నా, ఈయన కూడా కోర్టు ఆర్డర్ ఉంది. అంటే బహుశా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అది కోర్టులో ఉందని సార్ తెలియదు వాళ్ళకి. పాపం వీళ్ళు ఏదైతే సురేష్ బాబు వెంకటేశ్వర వాళ్ళు ఏమంటారు తెలియకుండా వాళ్ళకి తప్పుడు సమాచారం చెప్పి వాళ్ళు ప్రయోజనం పొందారు, వీళ్ళు చేశారని అంటలేను. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ కూడా ఏం సాక్ష్యం లేదు, జిహెచ్ఎంసీ అధికారులు బలైపోయారు. ఇక్కడ మొత్తంలో కూడా ఏంటన్నా అంటే లాస్ట్ బలైపోయేది ఆఫీసర్లే. ఈ కేసు ద్వారా తెలుసుకోవాల్సింది ఆఫీసర్లు ఏంటంటే కరెక్ట్ చెప్పారు మీరు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికైనా లేకపోతే రూలు దాటి అతిక్రమించే ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో అనవసరంగా మీరు బొక్కలు పడతారు, జైల్లో పడతారు. ఈ రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు,
అది జగన్ ఆస్తుల కేసు అయినా, లేకపోతే చంద్రబాబు కేసు అయినా, లేకపోతే కేసీఆర్ కేసు అయినా, రేవంత్ రెడ్డి కేసు అయినా, రూల్స్ దాటి చేస్తే, రూల్స్ దాటి మీరు మంచి చేయండి. మంచి అంటే ప్రజా ప్రయోజనం చేయండి, ప్రజలకు ప్రయోజనం కోసం రూల్స్ అతిక్రమించండి. కానీ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఇల్లీగల్ గా వంతపాడి వన్ సైడ్ గా చేస్తే ఇట్లా ఉంటది. ఇప్పుడు ఎంతమంది జైలు ఉన్నారు? భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు. సరే, వాళ్ళు సంపాదించారనుకోండి, పైసలు చాలా సంపాదించారనుకుంటారు, వాళ్ళు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసి సంపాదించారనుకుంటారు. కానీ కొద్దిమంది హానెస్ట్ ఆఫీసర్స్ కూడా మంచి పోస్టుల కోసం, మంచి పోస్టింగ్ కోసం, నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, మంచి పోస్టింగ్ల కోసం ఈ ప్రభుత్వాలు ఏది చెప్తే అది చేయకండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులారా, మంచి పోస్టింగ్ల కోసం ఇష్టం ఉన్నట్టు చేస్తే మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వేరేది వస్తే మిమ్మల్ని జైల్లో పడుతుంది. ఇష్టం ఉన్నట్టు చేయకండి. ఫోన్ ట్యాపింగ్ అయినా చెప్పారు సార్, డీసీపీ రాధాకిషన్ వాడేవాడని చెప్పి అయిపోయింది, అక్కడికి అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు వేరే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేరే వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్ చేసుకుని సంపాదించుకున్నారట. కానీ సంపాదించుకోలేని వాళ్ళు కూడా కేవలం మంచి పోస్టింగ్, కొంతమంది హానెస్ట్ ఆఫీసర్స్ చరణ్ గారు చెప్తున్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే ఫామ్ హౌస్ కేసు ఉందంటారు సార్. నేనేమంటారు, సుప్రీంకోర్టులో నా కేసు ఇప్పుడు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి. అసలు ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటే వాళ్ళు బలవుతున్నారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ గురైనాడు, 5 ఏళ్లు పోస్టింగ్ లేదు. లాస్ట్ రోజు పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఆయన మంచి పోస్టింగ్, ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఒక విధంగా ఆయన అంత ఫైట్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతా రామాంజనేయుల పరిస్థితి ఏంది? ఆయన జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన ప్రభాకర్ రావు ఆయన జైల్లో ఉన్నాడు. సో అందుకనే ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది, మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే మావోయిస్టుల సమాచారం ఇవ్వండి, సంఘ వ్యతిరేక శక్తుల సమాచారం ఇవ్వండి, గాని తీవ్రవాదుల సమాచారం ఇవ్వండి. గాని ఇది ఏం చేస్తున్నారు? అడుగుతుందండి, ఇంతకుముందు చెప్పారు కదా, నా ఫామ్ హౌస్ కేసుకు ట్యాపింగ్ కేసుకు లింక్ ఉందంటే మరి 2 కలిసి ట్యాగ్ చేయండి, ఒకటేసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేతిలో ఉంది కదండి. ఇప్పుడు వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి ఆ కేసుని. అది ఎందుకంటే అది సిబిఐకి ఇవ్వాలా, సిట్కి ఇవ్వాలని చెప్పి ఇంకా డిసిషన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కౌంటర్ చేయాలి. అక్కడ ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలి, దాన్ని ముందు తీసుకెళ్ళట్లేదు. ఇంత ఓపెన్ గా ఉన్న ఎవిడెన్స్ కూడా చూడట్లేదు. ఓకే, నో ఇష్యూ అని చెప్పి మనము, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనం ఇది చేసి ఇప్పటికే చాలా నష్టపోయామండి. చాలా ధ్వంసం చేసి అన్ని విధాలు నష్టం చేశారు. రేపు పొద్దున ఎవరికి చెప్పినా కూడా ఇబ్బంది అని చెప్పి డీజీపీ గారికి సెక్యూరిటీ మెసేజ్ బ్యూరోక్రాట్సే కదా మళ్ళీ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది. రాజకీయ నాయకులు బానే ఉంటారు, ఎన్ని నోటీసులు ఇచ్చుకున్నారు. ఆ విషయాలు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని సార్. ఈవెన్ వెన్ ఐ వాస్ దేర్ ఆల్సో ఐ యూజ్డ్ టు టెల్ ది ఆఫీసర్స్, మనము వీ షుడ్ ఓన్లీ అడహర్ టు ది రూల్ బుక్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మేమంతా చేసినామా సార్? ఓ స్టేజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బిలో అవర్ డిగ్నిటీ అన్నప్పుడు యూ థ్రోన్ అవుట్ దట్ రెసిగ్నేషన్ లెటర్ ఆన్ దేర్ ఫేస్ అండ్ సెడ్ సారీ వి కాంట్ డూ దట్. మనము మన చదువు, సంస్కారము, మన పద్ధతులకు ఇది విరుద్ధము, ఈ రకంగా చేయొద్దు అని అన్నాం. అంటే ఆఫీసర్లు ఎట్లా తయారైనారంటే రాజకీయ నాయకుల యొక్క ప్రాపకం కోసమని, వాళ్ళ ఫేవరెటిజం కోసమని వీళ్ళు ఏదంటే చేస్తారు సార్. తర్వాత కేసీఆర్ ని బొందముంచింది అంతా ఈ ఆఫీసర్లే. ఈ లుచ్చా ఆఫీసర్లు ఉన్నారు కదా, ఒకే కులపోళ్ళు, అందరిని తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టేసేసి, అసలు రోజు కేసీఆర్ ని ప్రభుత్వం రేపు కూలుతుంది, ఎల్లుగడ్డ కూలుతుంది, లేదా ఇంకేదో అవుతుంది, ఇంకా వాడు గెలుస్తాడు, ఇవే పెట్టి అనవసరంగా ఆయన నాశనం చేసినారు. అసలు తెలంగాణ ఉద్యమంలో అంత మంచి ప్రముఖ పాత్ర పోషించి ఒక రాష్ట్రాన్ని సాధించి ఎంతో పేరు ప్రసిద్ధి వచ్చిన కేసీఆర్ ను సర్వనాశనం చేసిందే ఈ 5-6 ఆఫీసర్లు, ఆయన చుట్టూ ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కులపోళ్ళు. ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఆయనకు అన్యాయం చేయలేదు సార్. ఆయన అసలు ఒక్కొక్కసారి మీరు నమ్మరు, ఈ రాధాకిషన్ రావు, ఈ ప్రభాకర్ రావు, వీళ్ళ వ్యవహారాలు నేను ఐ యూస్ టు సీ దెమ్ ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్ క్వార్టర్ సార్. చాలా హోప్లెస్ ఫెలోస్. ఇదేనా ఎంతమందిని వీళ్ళు దోచుకున్నారంటే లెక్కలేదు. ఇప్పుడు ఆయన నందకుమార్ అడిగినట్టుగా ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చెప్తాడా అంటే ఆయనకు చేయలేదు పాపం, ఆయన హీఈస్ నాట్ ఏబుల్ టు వెంటిలేట్ హిస్ గ్రీవెన్స్ ప్రాపర్లీ. కానీ ఇప్పుడు ది డివిజన్ బెంచ్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ కేస్ రిక్వైరింగ్ సిబిఐ ఎంక్వైరీ అని అన్నారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీకి మద్దతు ఇచ్చింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏ రకమైన ప్రతిబంధక ఉంది? లెట్ ఇట్ గో టు సిబిఐ, వీ హావ్ నో అబ్జెక్షన్, ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే సరిపోద్ది కదా.
ఈయన ప్రత్యేకంగా సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే సరే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలకు విరుద్ధంగా పోతున్నాడు అది ఇదని విజయ్ కుమార్ మాట్లాడొచ్చు. అట కాదు కదా, దర్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. యూ ఓన్లీ జస్ట్ ఫాలో ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. సుప్రీంకోర్టు స్టే ఉంది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పోయి స్టేట్ గవర్నమెంటే కదా సార్ ఆ కేసు వేసి స్టే తెచ్చింది. ఈయన పోయి నో వీఆర్ ఇన్క్లైన్ టు ఇంప్లిమెంట్, దెర్ ఇస్ అ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, వి ఫీల్ దట్ దిస్. అట్లా గవర్నమెంట్ మారితే అట్లా స్టాండ్ చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవచ్చం కాదు. ఇప్పుడు ఎన్నో చేసినారు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కేసులు విత్డ్రా చేసి పారేయాలి, ఎన్నో విత్డ్రా చేసి పారేసింది గత ప్రభుత్వాలు చేసిన వ్యవహారాలలో. అందుగారు సుప్రీంకోర్టులో కేసు ఏమైంది, మళ్ళీ బెంచ్ మీదకి రావట్లేదా? ఎన్నడూ వస్తుంది బెంచ్ మీదకి రావాలంటే అది మేము గవర్నమెంట్ నుంచి కౌంటర్ అయ్యాలి వాళ్ళు. అక్కడ సిబిఐ అని చెప్పి ఆల్రెడీ సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి మాకు అబ్జెక్ట్ చేయడం అని చెప్తే సిబిఐ ఆ కేసులోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో దాన్ని అలాగే ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అట్లే ఉంటుందని చెప్పి ఇంకా నేను కూడా సరే మన వ్యాపారాన్ని ఇబ్బంది పడ్డాం, చాలా ఫ్యామిలీ అంత ఇబ్బంది పెట్టాం, ఎందుకులే అని చెప్పి నేను కూడా వదిలేసా. నేను కావాలంటే చెల్లి నేను పర్సనల్ గా నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది సార్? సెక్యూరిటీ లేదు కదా. నేను డీజీపీ గారికి 3 సార్లు వెళ్ళి కలిశాను సెక్యూరిటీ ఏమని చెప్పి. గవర్నమెంట్ కలిసామంటే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు శివరెడ్డి సార్ని కలిశాను, రవిగుప్తా గారికి కలిశాను, కమిషనర్ కలిశాను, అందరికి కలిశాను. సో ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. సరే ఎవరికి లేనప్పుడు మనకెందుకు లేదన్నట్టుగా నాకేం టీఆర్ఎస్ శత్రుత్వం లేదండి. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప నాకు అందరికంటే ఎక్కువ ఫ్రెండ్స్ టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో అక్కడ మిస్అండర్స్టాండ్ అయింది, అక్కడ ఏం జరిగిందనే దాన్ని అక్కడ న్యాయం జరగాలనేది నాకు ఫైటింగ్ తప్ప నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నాకు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన బిజినెస్ మ్యాన్. సో ఒక బిజినెస్ మ్యాన్ ని ఒక అమాయకుడిని బలి చేశారని ఒక తప్ప ఇంకేం లేదు. దీంట్లో వాళ్ళు బెనిఫిట్ పొందారు. వెంకటేష్ సురేబాబు అనే వరకు 100% శిక్ష పడుతుందండి. వాళ్ళు కోర్టుకు రాకుండా అవాయిడ్ చేస్తున్నారు. 100% రోజు నేను న్యాయ పోరాటం చేస్తున్నా. దీనిపైన కూడా న్యాయ పోరాటం చేయమంటే చేస్తా, కానీ వేరే సెక్యూరిటీ అనేది ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ నందకుమార్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, విజయ్ కుమార్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి స్పందన చూద్దాం. అసెంబ్లీ సెషన్స్ తర్వాత నోటీసులు వస్తాయంటున్నారు. ఒక లీక్ అయితే వదిలేరు. కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు 3 నోటీసులు ఇస్తారు. నిజంగా నోటీసులు ఇస్తుందా? ఇక్కడ కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు సజ్జనా నేతృత్వంలో. మరి ఆ సిట్ నోటీసులు ఇస్తుందా ఇవ్వదా? ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి ఇప్పుడు సజ్జనా నేతృత్వంలోని సిట్ నోటీసులు ఇస్తారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే సో వాళ్ళు ఆ విధంగా కక్ష తెచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా సిట్ అధినేతగా సివి ఆనంద్ పెట్టారు ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ కి సంబంధించి. సో అధికారులు వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణలో వాళ్ళు కూడా బలయ్యేందుకు అవకాశం ఉంది. సో చూద్దాం ఇది లీకా, నిజంగానే నోటీసులు ఇస్తారా లేదా? ఈ పార్టీకి అయిపోవాలి ఇన్వెస్టిగేషన్, 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. సరే ఇప్పుడు ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి దీనిలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుని నిజమైన దోషుల్ని ఏ విధంగా పట్టుకుంటారన్నది చూడాలి. అంతే. రైట్. ఇక